శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. రాసి పెట్టుకోండి, మేషరాశి వ్యక్తులకు రాబోయే 19, 20, 21వ తేదీలలో మీ జీవితం పూర్తిగా మారబోతోంది. ఇక ఈ జూలై మాసం నుండి మీకు ఎంతో అదృష్టం అనేదే పొందబోతున్నారు. మీరు కలలో కూడా ఊహించని విధంగా మీ జీవితం అనేది ఇప్పుడైతే మారిపోబోతూ ఉంది. అయితే మేషరాశి వ్యక్తులకు ఈ జూలై మాసంలో అసలు ఎలా మారబోతూ ఉంది, ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి, వీరు వినబోయే శుభవార్తలు ఏంటి అనే పూర్తి అంశాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి జాతకుల గురించి చూస్తే గనుక వీరి జీవితంలో ఇప్పుడు ఎన్నో యోగవంతమైన మార్పులు చోటు చేసుకొనున్నాయి. ఎప్పటి నుంచో మీరు కంటున్న కలలు అనేవి ఇప్పుడు నెరవేరబోతూ ఉన్నాయి. మీ జీవితం అనేది అద్భుతంగా మారనుంది. మీరు ఏ పనులను చేసినా కూడా ఎలాంటి ఆటంకం అనేది లేకుండా ఆ పనులు అన్నీ కూడా మీకు సకాలంలో పూర్తి చేసుకోగలరు. మీ యొక్క స్వభావాన్ని పూర్తిగా ఈ సమయంలో అద్భుతంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు. మీ ప్రేమ జీవితం విషయంలో చూసుకున్నట్లయితే గనుక ప్రేమించిన వ్యక్తులతోటి కలిసి మీరు సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే మీరు ప్రేమించిన వారిని మీ పెద్దలతో ఒప్పించి వివాహాలు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి కూడా బయటపడగలుగుతారు. మేషరాశి వ్యక్తులకు ఇంట్లో కుటుంబ సభ్యులతోటి అలాగే బయట వ్యక్తులతోటి మనస్పర్ధాలు గొడవలు కానీ ఏమైనా ఉంటే గనుక అవి ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి. ఇక ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే గనుక అనారోగ్య సమస్యలైతే ఏమీ కనిపించటం లేదు. ఆరోగ్యం విషయంలో మీకైతే ఇప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే గనుక ఈ సమయంలో మీ యొక్క మనశ్శాంతి అనేది మీకు ఎక్కువగా ఇప్పుడు దొరుకుతుంది. గతంలోని అన్ని వ్యవహారాలలో టెన్షన్, ఒత్తిడి కారణంగా మీరు మనశ్శాంతి లేకపోవడం, అలాగే ఎలాంటి ఆలోచనల కారణంగా మీరు భోజనం కూడా సరిగ్గా చేయకపోవడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ సరిగ్గా చూపకపోవడం, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ వచ్చేవి. దీనికి కారణం చేత ఇదివరకు గతంలో తరచుగా మీకైతే అనారోగ్య సమస్యలు అయితే ఎదుర్కోవడం జరిగి ఉంది. ఇటువంటివన్నీ కూడా మీకైతే జరుగుతూ వచ్చేవి. కానీ ఇక మీదట అవి ఏమీ కూడా మీకు అస్సలు కనిపించడం లేదు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఆర్థిక పరంగా చూస్తే డబ్బులు ఈ సమయంలో చాలా బాగా మీరైతే సంపాదించుకోగలుగుతారు. మీకు డబ్బుకు సంబంధించిన ఎలాంటి లోటు అయితే కనిపించటం లేదు. ఎందుకంటే కూడా మీకు ఆర్థిక పరంగా డబ్బుల విషయంలో అనుకూలంగానే ఉంటుంది. కెరియర్ పరంగా మీరైతే ఎన్నో లాభాలను ఖచ్చితంగా పొందుతారు. కాకపోతే మీకు ఈ జూలై మాసంలో ఖర్చులు అనేవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఒక పక్క లాభాలు వస్తాయి, అలాగే మరోపక్క ఆర్థికంగా బాగా సెటిల్ అవుతారు. మరోపక్క ఖర్చులు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులు ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతే తప్ప అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. వీలైనంత వరకు ఖర్చులలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మేషరాశి జాతకులకు విద్యా జీవితం గురించి చూస్తే గనుక విద్యార్థులకు చదువుల్లో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు చదువుల విషయంలో కొంచెం మీరు బద్ధకాన్ని చూపించడం జరుగుతుంది. మీరు చదువుల్లో ఎంత బాగా జాగ్రత్త పడితే అంత మంచిది మీకు. విద్యార్థులు చదువుల విషయంలో వెనుకబడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు వీలైనంత వరకు కూడా మీ విద్యా జీవితంలో జాగ్రత్తగా ఉండటే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ విద్యాపరంగా మీకు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కష్టపడితేనే చదువులలో మీకు మంచి ఫలితాలనేవి చూడగలుగుతారు. ఇక ఎవరైతే విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతూ వస్తున్నారో వారికి కూడా ఈ సమయం అనేది ఎంతగానో కలిసి రాబోతోంది. కాబట్టి విద్యార్థులు కొంచెం కష్టపడి చదువుకుంటే సరిపోతుంది. పోటీ పరీక్షలలో మంచి మార్కులతో మీరు విజయాలను సాధించగలుగుతారు. ఇక మేషరాశి జాతకులు ఎవరైతే ఇంతవరకు వివాహం జరగడం లేదు అని అలాగే సంతానం కలగడం లేదని బాధపడుతున్నారో ఈ సమయంలో వారికి ఎన్నో విధాలుగా కలిసి రాబోతోంది. తప్పకుండా మీకైతే మంచి సంబంధాలు కుదిరి వివాహం జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ప్రేమించిన వారితో వివాహాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా సంతానం కలగడం లేదని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో సంతానపరంగా యోగం కనిపిస్తోంది. ఎందుకంటే మీకు ఈ మాసంలో అనుకూలవంతంగా ఉండబోతూ ఉంది. కానీ అప్పుడప్పుడు కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న మిశ్రమ ఫలితాలే ఉండబోతున్నాయి. అంతగా భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు.
ధైర్యంగా మీరు మీ పనులలో ముందుకు వెళితే తప్పకుండా విజయం మీరు సాధిస్తారు. ఇక కెరియర్ పరంగా చూస్తే ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్ళకి ఉద్యోగ విషయంలో చూసుకుంటే గనుక ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసమో లేదా వేరే ఉద్యోగం కోసం మారాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి రాబోతూ ఉంది. ఉద్యోగస్తులకు తప్పకుండా ప్రమోషన్లు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తూ ఉంది. ప్రమోషన్లు వస్తాయి కాబట్టి మీ యొక్క ఆర్థిక స్థితి పూర్తిగా వృద్ధి చెందుతుంది. అలాగే మీరు ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు. మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఇన్ని రోజులు ఉద్యోగాలు లేవు అని బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో కోరుకున్న ఉద్యోగం లభించబోతోంది. కుటుంబంలో కూడా అందరూ ఆనందంగా మారుతారు. మేషరాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవే ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం లాంటివి కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు వేరే ప్రాంతాలకు వెళ్ళడం వలన వీరికి మంచి గుర్తింపుతో పాటుగా వీరు ఊహించిన దానికంటే కూడా మంచి లాభాలను పొందుతారు. ఇక ఎవరైనా సరే ఖరీదైన వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేయాలని ఆలోచన చేసేవారికి మీ ఆలోచనలు ముందుకు సాగుతాయి. ఇక అలాగే ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలవంతంగా ఉండబోతూ ఉంది. అన్ని విషయాలలో కూడా మీకు అనుకూలత అనేది ఎంతో బాగా కనబడుతోంది. గతంలో ఎవరైనా మీకు శత్రువులు ఉంటే కనుక ఈ సమయంలో వారైతే మిత్రులుగా మారుతారు. అలాగే మీరు వారితో కలిసి ఆనందంగా ఉండే ప్రయత్నము చేస్తారు. ఇక గతంలో మీరు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు దానికోసం అడ్డు చెప్పి ఉంటే కనుక ఇప్పుడైతే మీకు అందరూ కూడా సహకరించబోతున్నారు. మీరు చేయాలనుకునే ఏ పని అయినా కూడా ఇప్పుడు తప్పకుండా ఫలిస్తుంది. ప్రతి అంశంలో కూడా మీకు అయితే ఇప్పుడు సపోర్ట్ అనేది బాగా దొరకబోతూ ఉంది. ఇలాంటివన్నీ కూడా గతంలో జరుగుతూ ఇక ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ పనులు విజయవంతం అవుతాయి. దాంపత్య జీవితం కూడా అన్యోన్యంగా సాగుతుంది. దాంపత్య జీవితంలో ఉండే ఒడిదుడుకులు పూర్తిగా తొలగిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి అన్యోన్యంగా దాంపత్య జీవితంలో కలిసిమెలిసి ఉంటారు. ఇక మీరు ఎందులోనైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే గనుక మీ పెట్టుబడులు ముందుకు సాగుతాయి. వాటిలో మీరు మంచిగా లాభాలను పొందుతారు. అలాగే ఆకస్మిక ధన లాభాలు కూడా మీరు పొందే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.